Good morning, dear students. Government Degree and PG, Arts and Commerce College, Co-Education, Nagar Karnool District. Welcome to Department of Economics. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి అంశం BA సెకండ్ ఇయర్స్ 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇండియన్ ఎకనామిక్స్లో టాపిక్ వచ్చేసి వ్యవసాయ పరపతి, గ్రామీణ పరపతి, అగ్రికల్చరల్ ఫైనాన్స్. దీని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్. అగ్రికల్చర్ ఫైనాన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో వ్యవసాయ పరపతికి సంబంధించినటువంటి అంశం పైన పరిచయం. ప్రొఫెషనల్ మనీ లెండర్స్ ఆర్ ది ఓన్లీ సోర్స్ ఆఫ్ క్రెడిట్ టు అగ్రికల్చరల్ టిల్ 1935. They used to charge unduly high rates of interest and follow serious practices while giving loans and recovering from borrowers. As a result, farmers were heavily burdened with debts and many of them perpetuated debts. With the passing of Reserve Bank of India Act 1934, District Control Cooperative Banks Act and Land Development Act, leading to improvement ఇన్ అగ్రికల్చర్ క్రెడిట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వ్యవసాయదారులకు సంబంధించినటువంటి పరపతి, వ్యవసాయదారుడు ఉత్పత్తి ప్రారంభం నుంచి దాన్ని మార్కెట్ చేర్చే వరకు వివిధ స్థాయిల్లో రుణ సౌకర్యం పొందాల్సి ఉంటుంది. మరి వ్యవసాయదారులు పొందేటువంటి రుణ పరిమాణము, కాల పరిమాణాన్ని బట్టి వివిధ రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. లార్జ్ స్కేల్ క్రెడిట్ became available with reasonable rates of interest at easy terms, both in terms of granting loans and recovery of them. Till 14 major commercial banks were nationalized in 1969. Cooperative banks were the main institutional agencies providing finance to agriculture. After nationalization, it was made mandatory for these banks to provide finance to agriculture as a priority sector. మరి వ్యవసాయదారులకు సంబంధించినటువంటి ఈ వ్యవసాయ పరపతి మూలాధారాలను మనం పరిశీలించినట్లయితే వాళ్ళు తీసుకుంటున్నటువంటి రుణ పరిమాణము, తిరిగి చెల్లించేటువంటి కాల పరిమాణాన్ని బట్టి ఈ రుణాలని స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు అని చెప్పేసి మనం 3 రకాలుగా వర్గీకరణ చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఫైనాన్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్ ఫైనాన్సింగ్ అండ్ లిక్విడిటీ సర్వీసెస్ credit provides to borrowers. It is also considered as the study of those financial
intermediaries who provide loan funds to agriculture and the financial markets, in which these intermediaries obtain their loanable funds. డెఫినేషన్ తీసుకున్నట్టయితే ముర్రే 1953 defined agriculture finance as an economic study of borrowing funds by farmers, the organization and operation of farm lending agencies and of society's interest in credit for agriculture. మురే అనే ఆర్థికవేత్త వ్యవసాయ పరపతికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే అండ్ ఎకనామిక్ స్టడీ ఆఫ్ బారోయింగ్ ఫండ్స్ బై ఫార్మర్స్, వ్యవసాయదారులకి పరపతిని అందిస్తున్నటువంటి వాటిలో ది ఆర్గనైజేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఫార్మ్ లెండింగ్ ఏజెన్సీస్ అండ్ సొసైటీ ఇంట్రెస్ట్ ఇన్ క్రెడిట్ ఇన్ ఫార్ అగ్రికల్చర్, వ్యవసాయదారులకి రుణ వడ్డీ ఇచ్చే షరతు మీద రుణాలు అందించడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వ్యవసాయదారులకి వాళ్ళు తీసుకుంటున్నటువంటి రుణ పరిమాణాన్ని బట్టి, తిరిగి చెల్లించేటువంటి కాల పరిమాణాన్ని బట్టి ఇక్కడ వ్యవసాయ పరపతిని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి షార్ట్ టర్మ్ లోన్స్, 2 మీడియం టర్మ్స్ లోన్స్, 3 లాంగ్ టర్మ్ లోన్స్, స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు అని చెప్పేసి. ఫస్ట్ ఈ స్వల్పకాలిక రుణాలని మనం తీసుకున్నట్టయితే షార్ట్ టర్మ్ లోన్స్. These loans are be repaid within a period of 6 to 18 months. All crop loans are said to be short-term loans, but the length of the repayment varies according to the duration of crop. This type of loans is required to meet expenses like sowing, fertilizer application, plant production measures, payments of wages to casual laborers, etc. ఈ స్వల్పకాలిక రుణాల కాలపరిమితి అనేది 6 నుండి 18 నెలలు. 6 నుండి 18 నెలలు. ఇవి ముఖ్యంగా పంట రుణాలు, ఆల్ క్రాప్ లోన్స్ అన్నీ కూడా స్వల్పకాలిక రుణాలు. ఈ స్వల్పకాలిక రుణాలను తీసుకున్నటువంటి రుణాన్ని 6 నెలల నుండి 15 లేదా 18 నెలల లోపల తిరిగి చెల్లించడం అనేది జరిగితే వాటిని స్వల్పకాలిక రుణాలు అంటారు. మరి ఇలాంటి రుణాలు దేనికోసం అవసరం అన్నప్పుడు విత్తనాల కొనుగోలు కోసం, రసాయనిక ఎరువుల కొనుగోలు కోసం, పశుగ్రాసం కొనుగోలు కోసం గాను ఈ రుణాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 2వది మీడియం టర్మ్స్ ఆఫ్ లోన్స్. మీడియం టర్మ్ లోన్స్. హియర్ ది రీపేమెంట్ పీరియడ్ varies from 18 months to 5 years. These loans are required for purchasing implements, electric motors, milch cattle, sheep and goat, etc. ఈ మధ్యకాలిక రుణాల యొక్క కాలపరిమితి అనేది ఎంత ఉండాలి? 18 నెలల నుండి 5 సంవత్సరాలు. వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలైనటువంటి బావుల త్రవ్వకం కోసం, పశువులని కొనడానికి,
అధునాతనమైనటువంటి యంత్ర పరికరాలు కొనడం కోసం తీసుకునే రుణాలని మధ్యకాలిక రుణాలు అంటారు. వీటి యొక్క కాల పరిమితి 5 సంవత్సరాల లోపల తిరిగి చెల్లించడం అనేది జరుగుతుంది. ఇకపోతే మూడవది లాంగ్ టర్మ్ లోన్స్, దీర్ఘకాలిక రుణాలు. దీస్ లోన్స్ ఫాల్ డ్యూ ఫర్ repayment over a long time ranging from 5 years to more than 20 years. These loans are meant for payment improvements like leveling and reclamation of land, construction of farm buildings, purchase of tractors, raising of orchards, etc. ఈ దీర్ఘకాలిక రుణాలు అనేవి వ్యవసాయదారులు భూమి పునరుద్ధరణ కోసం, అదనంగా భూమిని కొనదలుచుకున్నప్పుడు, మరియు వ్యవసాయ పరికరాలైనటువంటి యంత్రాలైనటువంటి ట్రాక్టర్స్, భారీ యంత్ర పరికరాన్ని కొనదలుచుకున్నప్పుడు ఈ దీర్ఘకాలిక రుణాలని తీసుకోవడం జరుగుతుంది. వీటి యొక్క కాలపరిమితి అనేది 5 సంవత్సరాల నుండి 15 నుండి 20 సంవత్సరాల మధ్య లోపల తిరిగి చెల్లించే రుణాలన్నీ కూడా దీర్ఘకాలిక రుణాలు అవుతాయి. ఇకపోతే బేస్డ్ ఆన్ పర్పస్, వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించి ప్రొడక్షన్ లోన్స్, ఇన్వెస్ట్మెంట్ లోన్స్, మార్కెటింగ్ లోన్స్, కన్జంప్షన్ లోన్స్ అని చెప్పేసి 4 రకాలు. టైంను బట్టి షార్ట్ టర్మ్ లోన్స్, మిడ్ టర్మ్ లోన్స్, లాంగ్ రన్ లోన్స్ అని చెప్పేసి. పర్పస్ని బట్టి ప్రొడక్షన్ లోన్స్, ఇన్వెస్ట్మెంట్ లోన్స్, మార్కెటింగ్ లోన్స్, కన్జంప్షన్ లోన్స్. ప్రొడక్షన్ లోన్స్, దీస్ లోన్స్ రెఫర్ టు ది credit given to the farmers for crop production. They are also called as seasonal agricultural operation loans or short term loans or crop loans. ఈ ప్రొడక్షన్ లోన్స్ అనేవి ఒక విధంగా స్వల్పకాలిక రుణాలుగానే మనం చెప్పుకోవచ్చు. ఇవి క్రాప్ లోన్స్గా పేర్కొంటాం. ఇవి సీజనల్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ లోన్స్. నెక్స్ట్ రెండవది ఇన్వెస్ట్మెంట్ లోన్స్, పెట్టుబడి రుణాలు. దీస్ ఆర్ లోన్స్ గివెన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ది ప్రొడక్టివిటీ ఆఫ్ విచ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ మోర్ దాన్ 1 year. Loans given for tractors, pump sets, tube wells, etc. ఈ పెట్టుబడి రుణాలు అనేవి సాధారణంగా వ్యవసాయ పరికరాన్ని కొనుగోలు చేసే నిమిత్తంగాను తీసుకోవడం జరుగుతుంది. వీటి యొక్క కాలపరిమితి అనేది 1 year దాటి ఉంటుంది. ముఖ్యంగా ట్రాక్టర్లు కొనుగోలు చేయడం కోసం, పంపు సెట్లు, మోటార్ పంపు సెట్లు కొనుగోలు కోసం, అలాగే ట్యూబ్ వెల్స్, గొట్ట బావుల త్రవ్వకం కోసం గాను ఈ ఇన్వెస్ట్మెంట్ లోన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవది మార్కెటింగ్ లోన్స్. దీస్ లోన్స్ ఆర్ మీన్ టు హెల్ప్ ది ఫార్మర్స్ ఇన్ ఓవర్కమింగ్ ది distress sales and to market the produce in a better way. Regulated market and commercial banks based on the warehouse receipt are lending in the form of marketing loans by advancing 75% of the value of the production. వారి వ్యవసాయదారులు పండించినటువంటి ధాన్యానికి
గిట్టుబాటు ధర రానప్పుడు గిడ్డంగులలో ధాన్యాన్ని దాచుకొని ఆ గిడ్డంగి అధికారులు ఇస్తున్నటువంటి రసీదు ఆధారంగా వాటి యొక్క విలువలో 75%కు సమానమైనటువంటి రుణాలని తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మార్కెటింగ్ లోన్స్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ కన్జంప్షన్ లోన్స్, వినియోగ రుణాలు. ఎనీ లోన్ అడ్వాన్స్డ్ ఫర్ సమ్ పర్పస్ అదర్ దాన్ ప్రొడక్షన్ ఈజ్ బ్రాడ్లీ కేటగరైజ్డ్ యాజ్ కన్జంప్షన్ లోన్స్. మరి ఏవైతే మనం అడ్వాన్స్గా ఉత్పత్తి కోసం గాను వినియోగం కోసం గాను వాటిని తీసుకున్నట్టయితే వాటిని కన్జంప్షన్ లోన్స్ అని చెప్పేసి పేర్కొంటాం. తర్వాత లెండర్స్ క్లాసిఫికేషన్. వ్యవసాయ పరపతి రుణాలని సాధారణంగా 2 రకాలుగా వర్గీకరణ చేస్తాం. ఒకటి ప్రైవేట్ రుణాలు, రెండవది సంస్థాగతమైనటువంటి రుణాలు అని చెప్పేసి. నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్స్, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్. ఇన్స్టిట్యూషనల్ అంటే సంస్థాపరమైనటువంటి రుణాలు. నాన్ ఇన్స్టిట్యూషనల్ మీన్స్ సంస్థాపరము కానటువంటి ప్రైవేట్ రుణాలు. ఈ నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్స్లో here the individual person will lend the loans. Example, loans given by professional and agricultural money lenders, traders, commission agents, relatives, friends, etc. These are the non-institutional credit. Then institutional credits, here are loans are advanced by the institutional agencies like cooperative banks, commercial banks. For example, cooperative loans and commercial bank loans. These are the institutional credit. మరి వీటిని గురించి మనం ఒక్కో దాని గురించి పరిశీలించినట్లయితే borrowers classification. Based on the business activity like farmers, dairy farmers, poultry farms, pisciculture, farmer, rural artisans. Based on the size of the farm, agricultural laborers, marginal farmers, small farmers, medium farmers, large farmers. Based on location, hill farmers or tribal farmers. రుణం తీసుకునే దాని ప్రకారము డైరీ ఫార్మ్స్, పాడి పరిశ్రమ రుణాలు, కోళ్ళ పరిశ్రమ రుణాలు, ఎపికల్చర్, ఫిషికల్చర్ రుణాలు, రూరల్ ఆర్టిజన్, గ్రామీణ వృత్తులకు సంబంధించినటువంటి వాటి రుణాలు. బేస్డ్ ఆన్ సైజ్ ఆఫ్ ది ఫామ్, అగ్రికల్చరల్ లేబరర్స్, మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్, మీడియం ఫార్మర్స్, లార్జ్ ఫార్మర్స్. తర్వాత బేస్డ్ ఆన్ లొకేషన్, హిల్ ఫార్మర్స్ ఆర్ ట్రైబల్ ఫార్మర్స్, కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలలో నివసించినటువంటి వ్యవసాయదారులు తీసుకున్నటువంటి రుణాలని చెప్పేసి ఈ విధంగా బారోవర్స్ క్లాసిఫికేషన్ని చెప్పుకుంటాం. ఇకపోతే ప్రధానంగా సోర్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఫైనాన్స్. సోర్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఫైనాన్స్లో మరి అగ్రికల్చర్ ఫైనాన్స్లో ఒకటి ఇన్స్టిట్యూషనల్ సోర్సు, రెండవది నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సు. చూడండి, ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ సోర్స్లో కోఆపరేటివ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్,
రీజనల్ రూరల్ బ్యాంక్స్, గవర్నమెంట్, నాబార్డ్, సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, భూమి అభివృద్ధి బ్యాంకులు, భూమి తనఖా బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వము, తర్వాత నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు. మళ్ళీ కోఆపరేటివ్ సొసైటీస్లో 3 భాగాలు ఉన్నాయి. ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్. రెండవది సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. మూడవది స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఒకటి, కేంద్ర సహకార బ్యాంకులు ఒకటి, రాష్ట్ర సహకార బ్యాంకులు అని చెప్పేసి 3 ఉన్నాయి. పోతే నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్స్లో మనీ లెండర్స్, వడ్డీ వ్యాపారస్తులు, ల్యాండ్ లార్డ్స్ అండ్ అదర్స్, భూస్వాములు, బంధువులు, స్నేహితులు, వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు, వీళ్ళంతా కూడా నాన్ ఇన్స్టిట్యూషనల్ ప్రైవేట్ పరమైనటువంటి రుణాలు. మరి వీటిని ఒక్కో దాని గురించి తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్స్ ఏజెన్సీస్లో ఫస్ట్ ఒకటి కోఆపరేటివ్ సొసైటీస్, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ PACS. These are organized at the village level. These societies generally advance loans only for productive purpose. The main objective of primary agricultural cooperative societies is to raise capital for purpose of given loans and supporting the essential activities such as supply of agricultural inputs at cheap price, improving irrigation on land owned by members, encourage various income augmenting activities such as horticulture, animal husbandry, poultry, etc. కోఆపరేటివ్ సొసైటీలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, ఇవి సంస్థాపరమైనటువంటి పరపతి మార్గాల్లో గ్రామీణ స్థాయిలో వ్యవసాయదారులకి రుణాలు అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తి కార్యకలాపాల కోసం వీటిని రుణాలు అందించడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు. దీస్ కోఆపరేటివ్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఎట్ ది district level. The PACS are affiliated to the district central cooperative banks DCCBs. DCCBs coordinate the activities of district control financing agencies, organize credit for PACS and carry out banking business. ఈ సహకార పరపతి సంఘాలు అనేవి సాధారణంగా రైతులకు అవసరమైనటువంటి పరపతిని సకాలంలో అందించే ఉద్దేశంతో 1904 సంవత్సరంలో సహకార సంస్థలు స్థాపించారు. అతి చౌకగా లభించేటువంటి వ్యవసాయ పరపతి గ్రామ స్థాయిలో పనిచేస్తున్నట్టు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులతో సన్నిహిత ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటం వల్ల అవి ఎక్కువగా విజయవంతం కావడం జరిగింది. భారతదేశంలో 86% పైగా గ్రామాలు ప్రాథమిక సహకార పరపతి పరిధిలో ఉన్నాయి. వీటి ముఖ్య ఉద్దేశం అనేది అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ. జిల్లా కేంద్రంలో కేంద్ర సహకార బ్యాంకు, రాష్ట్రంలో
రాష్ట్ర సహకార బ్యాంకు, గ్రామంలో ప్రాథమిక సహకార బ్యాంకులు ఉంటాయి. మరి ఈ సహకార సంఘాలు స్వల్పకాలిక రుణాలను అందిస్తుంటాయి. వ్యవసాయ పరపతిలో ఎక్కువ భాగము సహకార పరపతి సంస్థలే 40% ఆక్రమిస్తున్నాయి. మరి సహకార బ్యాంకుల్లో రాష్ట్ర సహకార బ్యాంకులను శిఖరాగ్ర సంస్థగా పేర్కొనవచ్చు, ఎపెక్స్ బ్యాంకులు అని చెప్పేసి. అలాగే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ తీసుకున్నట్టయితే ద DCCBs ఆర్ అఫిలియేటెడ్ టు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ which coordinate the activities of DCCBs. It organize provisions of finance for credit-worthy farmers, carry out banking business and act as leader of the cooperative in the states. కేంద్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకుల ఆధీనంతోటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, వీటి ఆధీనంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు పనిచేస్తూ గ్రామీణ స్థాయిలో వ్యవసాయదారులకు కావాల్సినటువంటి పరపతి అవసరాన్ని అందించడం అనేది జరుగుతుంది. తర్వాత మరొకటి కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు. మరి కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ప్రొవైడింగ్ finance both directly and indirectly. Direct finance is for agriculture operation for short and medium periods. Indirect finance refers to advance for distribution of fertilization and other inputs. ఈ వాణిజ్య బ్యాంకులు అనేవి మనం తీసుకున్నట్టయితే గ్రామీణ పరపతిలో వీటి పాత్ర చాలా తక్కువే అని చెప్పేసి చెప్పుకోవాలి. మరి ఇవి ఎక్కువగా వ్యాపారస్తులకి, పరిశ్రమలకి రుణాలు ఇచ్చేవి. అప్పట్లో భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 1969లో 14 వాణిజ్య బ్యాంకులు, 1980లో మరొక 6 వాణిజ్య బ్యాంకులని జాతీయించడంతో ఈ వాణిజ్య బ్యాంకులు వ్యవసాయదారులకి అతి తక్కువ వడ్డీ రేటుకి ఎక్కువ మొత్తంలో రుణాలు అందిస్తున్నాయి. అంటే జాతీయం చేయకముందు వాణిజ్య బ్యాంకులు వ్యవసాయదారులకి రుణాలు ఇవ్వడంలో అంతగా ప్రాముఖ్యత ఉండేది కాదు. పారిశ్రామిక సంస్థలకి, వ్యాపారస్తులకి రుణాలు ఇచ్చేవి. మరి వ్యవసాయదారుల యొక్క పరిస్థితిని మెరుగుపరిచేందుకోసం గాను ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు వాణిజ్య బ్యాంకులను జాతీయించడంతో వ్యవసాయదారులకి గ్రామీణ పరపతిలో వాణిజ్య బ్యాంకుల పాత్ర కొంత పెరిగిందని చెప్పుకోవాలి. తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్. ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ భూమి అభివృద్ధి బ్యాంకులు. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే భూమి అభివృద్ధి బ్యాంకులు, ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ వర్ సెటప్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఫర్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్. ప్రీవియస్లీ దే వర్ కాల్డ్ ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్స్. The objectives of the banks is to provide long-term credit to cultivators against the mortgage of their lands. భారతదేశంలో 1920 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ భూమి అభివృద్ధి బ్యాంకులు ప్రవేశపెట్టారు. వీటిని భూమి తనఖా బ్యాంకులు అని చెప్పేసి కూడా పిలుస్తారు. వ్యవసాయదారులు తమ యొక్క భూమిని ఈ బ్యాంకులలో కుదువబెట్టి తక్కువ వడ్డీకి రుణాలు పొందుతారు. సాధారణంగా ఈ బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలను అందించడం అనేది జరుగుతుంది. భూమి అభివృద్ధి కోసం, గొట్టబావులు తవ్వడానికి, భూములని చదును చేయడానికి ఈ బ్యాంకుల నుండి వ్యవసాయదారులు రుణాలు పొందుతారు.
These banks provides loans for repayment of old loans to cultivators, purchasing new land, digging, construction and repairing of the well. పాత బకాయిలు తీర్చడానికి, నూతనంగా భూములను కొనుగోలు చేయడానికి, బావుల త్రవ్వకానికి, భూమి పునరుద్ధరణ కోసం గాను ఈ భూమి అభివృద్ధి బ్యాంకులు రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ది రీజనల్ రూరల్ బ్యాంక్స్ వర్ సెటప్ ఇన్ ది 1975 on the recommendation of M. Narasimhan Committee. The main objectives of RRBs is to provide credit and other facilities, particularly to the small and marginal farmers, agricultural laborers, artisans and small entrepreneurs, so as to develop agriculture, trade, commerce, industry and other productive activities in the rural areas. మరి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి చిన్న వ్యవసాయదారులు, ఉపాంత వ్యవసాయదారులు, వీళ్ళకి రుణాలు అందించడంలో భాగంగా ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులని ఇందిరాగాంధీ యొక్క 20 సూత్రాల కార్యక్రమంలో భాగంగా 1975 అక్టోబర్ 2వ తేదీ నాడు ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ మొట్టమొదటిసారిగా 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ ఒకటి, అలాగే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, తర్వాత హర్యానాలోని భివానీ, రాజస్థాన్లోని జైపూర్, పశ్చిమ బెంగాల్లోని మాల్టా. ఈ 5 గ్రామీణ బ్యాంకులని ప్రయోగాత్మకంగా స్థాపించడంలో ఈ కార్యక్రమం అనేది ప్రారంభించమైంది. ఐదు బ్యాంకులు వరుసగా స్పాన్సర్ చేశాయి. సిండికేట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క పరిధి ఒక నిర్ణీత ప్రాంతానికి పరిమితం ఉంటుంది. చిన్న రైతులకి, ఉపాంత రైతులకి, గ్రామీణ చేతి వృత్తుల వారికి, వ్యవసాయ కార్మికులకి తక్కువ వడ్డీకి రుణాలు అందించడం అనేది ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క విధి. తర్వాత గవర్నమెంట్ లోన్ స్కీమ్, ప్రభుత్వం. మరి ఇక్కడ దీస్ ఆర్ బోత్ షార్ట్ టర్మ్ ఆర్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ లోన్స్ స్కీమ్స్. ది లోన్స్ ఆర్ popularly known as Takkavi loans, which are generally advanced to in times of natural climates. The rate of interest is low, but it is not a major source of agriculture finance. ప్రభుత్వము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయదారులకి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కరువు కాటకాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు, పంటలు దెబ్బతిన్నప్పుడు వ్యవసాయదారులకి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం లేదా మాఫీ చేయడం కూడా జరుగుతుంది. మరి
ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రుణాలన్నీ ఒక్కోసారి తక్కువ రుణాలు, తక్షణమే సహాయం అందించడం అనేది జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ నాబార్డ్, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు. NABARD was set up as the government needed an apex institution to extend support and give guidance to credit institutions. NABARD was set up in July 1982 and took over the function of ARDCs, Agricultural Refinance Development Corporation, and also the functions of the RBI in relation to cooperative banks and regional rural banks. The main objective of the NABARD is to look after agriculture credit. It also has to provide refinance facilities to all banks and financial also has to provide refinance facility to all banks and financial institutions lending to agriculture and rural development. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు. మరి వ్యవసాయ గ్రామీణాభివృద్ధి ద్రవ్య విషయంపై సమీక్షించడానికి రిజర్వ్ బ్యాంక్ 1979లో శివరామన్ కమిటీని నియమించి ఆ కమిటీ యొక్క సిఫారసుల మేరకి నాబార్డ్ని స్థాపించారు. అభివృద్ధిలో దీన్ని ఎపెక్స్ బ్యాంకు, అత్యున్నత బ్యాంక్ అని చెప్పేసి పేర్కొంటాం. వ్యవసాయ రంగంలో రుణాలు అందించే ప్రభుత్వ సంస్థలన్నిటికీ ఇది నాయకత్వం వహిస్తుంది. 100 కోట్ల రూపాయల అధీకృత మూలధనంతో 1982 జూలై 12న దీన్ని ప్రభుత్వం స్థాపించింది. 50% కేంద్ర ప్రభుత్వం, 50% రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమకూర్చింది. ఇక నాబార్డ్ నిర్వహణ మొత్తం అనేది డైరెక్టర్ల బోర్డు ఆధీనంలో ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ దీనికి అధ్యక్షుడిగా ఉంటాడు. ఒక చైర్మన్, ఒక మేనేజింగ్ డైరెక్టర్, 13 మంది డైరెక్టర్లు ఉన్నటువంటి సంస్థ దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి కంట్రిబ్యూషన్ ఆఫ్ నాబార్డ్ టు అగ్రికల్చర్ ఫైనాన్స్, రీఫైనాన్స్ టు స్టేట్ గవర్నమెంట్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, promotion of microfinance, bulk lending support to NGOs, tribal development project in Gujarat and Wadi project, Kisan credit card scheme, gender development through credit, assistance to rural women in non-farm activities, refinance under Swarna Jayanti Gram Swarozgar Yojana, supervising body, farm income insurance scheme 2003-4, differential rate of ఇంట్రెస్ట్ DRI 1972. వ్యవసాయ రంగంలో అత్యున్నత బ్యాంకు. గ్రామీణ పరపతిని అందించేటువంటి అన్ని రకాల సంస్థలకి నాబార్డ్ సౌకర్యం కల్పిస్తుంది. రాష్ట్ర సహకార బ్యాంకులకి, భూమి అభివృద్ధి బ్యాంకులకి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి దీర్ఘకాలిక, మధ్యకాలిక రుణాలను అందిస్తుంది. వ్యవసాయ గ్రామీణ అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రత్యేక
ఫండ్ను రూపొందించి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. గ్రామీణ వాతావరణ ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయదారులకే కాకుండా కుటీర పరిశ్రమలకి రుణాలను కూడా అందిస్తుంది. మరి గ్రామీణాభివృద్ధి కోసం పరిశోధన ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం, శిక్షణ ఇవ్వడం కూడా చేస్తుంది. భూమి అభివృద్ధి బ్యాంక్కి దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది. దీర్ఘకాలిక అవసరాలను తీర్చడమే కాకుండా రుణాలని రీఫైనాన్సింగ్ చేస్తుంది. మరి రుణాలను అందజేసే పథకాలని పరిశీలిస్తుంది. సహకార పరపతి బ్యాంకులకి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి తనిఖీ చేస్తుంది. సహకార సంఘాలలో వాటాలను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి దీర్ఘకాలిక రుణాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది వ్యవసాయ పరపతిలో అత్యున్నతమైనటువంటి సంస్థ నాబార్డ్. ఇక సంస్థాపరం కానటువంటి నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఏజెన్సీస్లో ఒకటి ట్రేడర్స్ అండ్ కమిషన్ ఏజెంట్స్, వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు. అడ్వాన్స్ లోన్స్ ఫర్ ప్రొడక్టివ్ పర్పస్ అగేనెస్ట్ క్రాప్ వితౌట్ లీగల్ ఫార్మాలిటీస్ becomes obligatory for farmers to buy inputs and self outputs through them. They charge a heavy rate of interest on the loan and a commission on all sales and purchases. Next, landlords. Mostly small farmers and tenants depend on landlords for meeting their production and day-to-day financial requirements. Money lenders. Money lenders are two types: agricultural money lenders, who combine their money lending jobs with farming, and professional money lenders whose sole job is money lending. ఇక్కడ ఈ సంస్థాపరము కానటువంటి మార్గాల్లో వడ్డీ వ్యాపారులు, వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు, పెద్ద భూస్వాములు, స్నేహితులు, బంధువులు అని చెప్పేసి మరి తీసుకున్నట్టయితే దీనిలో వడ్డీ వ్యాపారస్తుల యొక్క పాత్ర ఎక్కువగా ఉండేది. సాధారణంగా చాలా వరకు రైతులు వడ్డీ వ్యాపారస్తుల మీద పరపతి అవసరాల కోసం ఆధారపడేవాళ్ళు. వీరు గ్రామాలలో ఉండి వ్యవసాయదారుల యొక్క స్థితిగతులను తెలుసుకుని ఎటువంటి అవసరాలకైనా రుణాలను ఇస్తుండేవాళ్ళు. ప్రామిసరీ నోట్ ఆధారంగా రుణాలు ఇస్తూ రైతుల నుంచి వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీని వసూలు చేయడం కాకుండా అనుత్పాద కార్యక్రమాలను ప్రోత్సహించేవారు. తప్పుడు లెక్కల ద్వారా రైతులను మోసం చేసి అధికంగా లాభాలని ఆర్జిస్తున్నారు. వ్యవసాయదారులు రుణాలు చెల్లించలేకపోయినట్టయితే వారి యొక్క భూములని స్వాధీనం చేసుకునేవాళ్ళు. తర్వాత వర్తకులు మరియు కమిషన్ ఏజెంట్లు తీసుకుంటే పంట కోతకు రావడానికి ముందుగా ఉత్పాద కార్యకలాపాల కోసం వర్తకులు మరియు కమిషన్ ఏజెంట్లు వ్యవసాయదారులకి పరపతిని అందిస్తారు. పంట రాగానే వ్యవసాయదారులపై ఒత్తిడి తెచ్చి తక్కువ ధరకి పంటలన్నీ అమ్మేటట్లు చేసి ఎక్కువ మొత్తంలో కమిషన్ వసూలు చేసేవాళ్ళు. ఫలితంగా రైతులు గిట్టుబాటు ధర పొందలేకపోయేవాళ్ళు. ఇక ల్యాండ్ లార్డ్స్, పెద్ద భూస్వాములు. మరి కొన్ని సందర్భాల్లో సన్నకారు, చిన్నకారు కౌలుదారులు గ్రామాలలో ఉన్నటువంటి పెద్ద భూస్వాముల మీద రుణాల కోసం ఆధారపడేవాళ్ళు. ఈ రుణాల మీద రైతులు అధికంగా వడ్డీ చెల్లించడమే కాకుండా కొంతకాలం తర్వాత రుణ పరిష్కారం పేరుతో ఆ భూమిని కోల్పోయి రైతు కూలీలుగా మారుతుంటారు. ఇక పోతే స్నేహితులు, బంధువులు. తాత్కాలిక అవసరాలను తీర్చుకోవడానికి వ్యవసాయదారులు బంధువుల నుండి
స్నేహితుల నుండి రుణాలు తీసుకుంటారు. ఈ రుణాలపైన వడ్డీ తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ రుణాలను పంట చేతికి రాగానే తీర్చడం అనేది జరుగుతుంటుంది. పోతే ఇవి మనకు ఖచ్చితంగా దొరుకుతాయనేటువంటి నమ్మకం లేదు. అంటే చాలా కాలం వరకు ఈనాడు కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయదారులు వడ్డీ వ్యాపారస్తులపైనే ఆధారపడుతూ ఎక్కువ వడ్డీని చెల్లిస్తూ మరి పంట గిట్టుబాటు ధర పొందకుండానే అమ్ముకోవడం అనేది జరుగుతుంది. ఇకపోతే సజెషన్స్ ఫర్ ఇంప్రూవింగ్ ఇన్స్టిట్యూషనల్ రూరల్ క్రెడిట్ సిస్టమ్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ టు ఇంప్రూవ్ రికవరీ, revamping the cooperative credit structure, better physical, social and economic infrastructure, financial consultancy approach, autonomy to RRBs, greater involvement of microfinance organizations, technological upgradation, information dissemination to rural poor. ఈ విధంగా వ్యవసాయదారుల యొక్క పరపతి అవసరాలు అనేవి తీర్చుకోవడానికి వివిధ మార్గాల ద్వారా రుణాలు పొందడం జరుగుతుంది. అయినప్పటికీ పరపతి సంస్థల ద్వారా లభ్యమవుతున్న రుణాలు సకాలంలో సరిపోయినంత పరిమాణంలో లభ్యం కాకపోవడం అనేది మనం చూస్తున్నటువంటి విషయం. దానికోసం వాళ్ళంతా కూడా తిరిగి